Praise the Lord. దేవునికి స్తోత్రం. I really appreciate both of you. నేను మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తున్నాను. Because the greatest achievement of a man or a woman of God is when their children continue to walk in God's ways. ఏదైనా ఒక మానవుడికి ఒక మనిషికి గొప్ప విజయం ఏదైనా ఉందంటే వారి పిల్లలు దేవుని మార్గంలో నడుస్తూ దేవుని పరిచర్య చేయటమే. Hallelujah. You know, a vision is never, or vision never ends with one generation. దేవుని దర్శనము దేవుని ఉద్దేశం అనేది ఒక తరముతో అంతరించిపోదండి. It is always carried forward. ఆ యొక్క దేవుని ఉద్దేశం అనేది తరము తర్వాత మరొక తరానికి వెళ్తుంది. I really congratulate both of you for your son is ready to carry it forward as you have handed it over to him. కాబట్టి నేను మీ ఇద్దరిని ఎంతగానో అభినందిస్తున్నాను. మీరిద్దరూ మీ కుమారుడికి పరిచర్యను అప్పచెప్పారు. మీ కుమారుడు కూడా పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్తుంటున్నాడు. Hallelujah. Church is not a family business. సంఘము అనేది ఒక కుటుంబ వ్యాపారము కాదు. It is God's vision. అది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని దర్శనం. Hallelujah. See, God gave a vision to Abraham. సో దేవుడు కూడా అబ్రహాము గారికి ఒక దర్శనం ఇచ్చాడు. Not a business. దేవుడు వ్యాపారాన్ని ఇవ్వలేదు, పనిని ఇవ్వలేదు. He gave a vision. దేవుడు పనిని వ్యాపారాన్ని ఇవ్వకుండా అబ్రహాంకి దర్శనం ఇచ్చాడు. And then it was carried forward by his son Isaac, and then Jacob and his children, and still moving on generations after generations. కాబట్టి ఆ దర్శనం అనేది అబ్రహాము తర్వాత తన కుమారుడు ఇస్సాకు తర్వాత యాకోబు ద్వారా ఆ విధంగా ఆ దర్శనము ఆ ఉద్దేశము నెరవేర్చబడుతుంది. Hallelujah. Remember that anniversary celebrations are important. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఈ విధంగా వార్షికోత్సవాన్ని జరుపుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. It is not about, showing how great we are. అది కేవలము మనం ఎంత సాధించామో మనం ఎంత గొప్పవాళ్ళమో చూపించుకోవటానికి కాదు. It is about thanking God for his goodness. అది వార్షికోత్సవం ఎందుకు చేసుకోవాలంటే దేవుడు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతలు చెల్లించటానికి. Hallelujah. Starting anything is easy. ఏదైనా మొదలు పెట్టడం అనేది, పనిని ప్రారంభించడం అనేది చాలా సులువు. But continuing it, కానీ ఆ పనిని కొనసాగించడం అనేది years after years, సంవత్సరం వెంబడి సంవత్సరము, 21 years, 21 సంవత్సరాలు అదే పనిని కొనసాగించడం that అనేది proves the faithfulness of God. అది దేవుని యొక్క నమ్మకత్వాన్ని రుజువు చేస్తుంది. Hallelujah. It is more than the greatness of man, it is the greatness of our God. కాబట్టి ఈ విధంగా 21 సంవత్సరాల పరిచర్య మానవుడి గొప్పతనం కాదు కానీ అది దేవాతి దేవుని గొప్పతనం. హల్లెలూయా. See, God has his ways to work. దేవుడు తన పనిని అనేక మార్గాల ద్వారా చేస్తాడు. No, he has his peculiar ways. దేవుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాల ద్వారా పనులు చేస్తాడు. He will not work in the way we want. మనం అనుకున్న మార్గంలో మనం అనుకున్న ప్రకారం ఆయన పని చేయడు. I remember, one sister came to me. ఒకసారి ఒక సహోదరి వచ్చిన పరిస్థితి నాకు జ్ఞాపకం ఉన్నది. Young girl, so I just casually asked, are you praying for your marriage? ఒక ఆమె చాలా యవ్వన సహోదరి. సో నేను ఆమెను అడిగాను, నీవు నీ వివాహం కోసము ప్రార్థన చేస్తున్నావా అని అడిగాను. She said yes. ఆమె అన్నది, నేను ప్రార్థన చేస్తున్నాను అన్నది. I said, what are you praying? ఏమి ప్రార్థన చేస్తున్నావా నేను అడిగాను. See, Pastor Garu, I have a list of what I want from my husband. I have written it down, and I every day go before God with that. ఆమె ఏమన్నదంటే, నాకు ఎట్లాంటి భర్త కావాలో నేను అవన్నీ లిస్ట్ లో రాసుకున్నాను, అవన్నీ తీసుకొని నేను దేవుని సన్నిధిలోకి పోయి నేను ప్రార్థన చేస్తున్నానని ఆమె అన్నది. I said, what if God wants to give something extra? అప్పుడు నేనేం అడిగానంటే, దేవుడు నీవు అనుకున్న లిస్టు ప్రకారం కాకుండా వేరే ఒక ఆయన ఇస్తే అప్పుడు నీ పరిస్థితి ఏందని అడిగాను. She said, yes, Pastor. అప్పుడు ఆమె ఏంటంటే, అవునా, ఎట్లా అన్నట్లు అన్నది. And then I said, what if God does not want to give you something from that list? దేవుడు నీవు రాసుకున్న లిస్టులో నుంచి ఏమి ఇయ్యకపోతే నీ పరిస్థితి ఏంటి? She said, yes, Pastor. ఎట్లా పాస్టర్ అన్నదామె. Then she asked me, then what should I do? అప్పుడు ఆమె నన్ను అడిగింది, అట్లాంటి పరిస్థితుల్లో నేను ఏమి చేయాలి? I said, do one simple thing.
అప్పుడు నేనేమన్నానంటే నువ్వు ఒక పని చెయ్యి, tear your list and throw it in చెత్తకుండి. నేను ఆమెతో ఏమన్నానంటే నీ లిస్ట్ అంతా చింపేసి చెత్తకుండిలో వేయి అన్నా. And say, God, let me get married to the person according to your will at your appointed time. అప్పుడు నేను ఆమెకి ఏమని సలహా ఇచ్చానంటే, నీవు దేవా నీ చిత్తములో ఉన్న వ్యక్తితో నీ చిత్తము ప్రకారము నాకు వివాహము జరిగించు అని ప్రార్థన చేయమని ఆమెకు సలహా ఇచ్చాను. Hallelujah. We don't instruct God what he should do. మనం ఎప్పుడు కూడా దేవుడు ఏమి చేయాలో అని మనం దేవునికి సలహాలు ఇవ్వకూడదు. We take instruction from God what we should do. కానీ మనము ఏ పని చేయాలో, మనము ఏ విధంగా చేయాలో ఆ యొక్క సలహాలు సూచనలు మనము దేవుని నుంచి పొందుకోవాలి. We don't give timing to God. మనం ఎప్పుడు కూడా దేవుని ఈ విధంగా నడవమని చెప్పం. We don't tell God, you give me this by this time. మనం ఎప్పుడు కూడా దేవుడికి, దేవా నాకు ఈ టైం కల్లా ఇది చెయ్యాలి అని మనం దేవునికి ఎప్పుడు షరతులు పెట్టం. We depend on God's time. మనం ఎప్పుడు కూడా దేవుని సమయంపై ఆధారపడాలి. See my brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, it is natural wanting a breakthrough immediately. మనకు చాలా సార్లు అనిపిస్తుంది నా జీవితం వెంటనే మారిపోవాలా. Correct? Or we want a miracle next moment. మన జీవితంలో వెంటనే అద్భుతాలు జరగాలి అని అనిపిస్తుందా అనిపించదా? God is a miracle working God. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయగలిగిన దేవుడు. But God will do his miracles in his appointed time. కానీ దేవుడు తన అద్భుతాలను తన సమయంలో చేస్తాడు. I want to read a word. ఒక వచనము మనము చదువుకుందాం. Book of James chapter 1. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము verse 3, 4 and 5. 3, 4, 5 వచనాలు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3, 4, 5 వచనాలు. We can read from 2, I think. రెండో వచనం నుంచి మనం చదువుకుందాం. My brethren, count it all joy when you fall into various trials, knowing that the testing of your faith produces patience. But let patience have its perfect work, that you may be perfect and complete, lacking nothing. If any of you lacks wisdom, let him ask God, who gives to all liberally and without reproach, and it will be given to him. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. హల్లెలూయా. See, one very important phrase here. ఇక్కడ ఒక పదబంధాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. Let patience have its perfect work. మీ యొక్క ఓర్పును పని చేయనీయుడి, ఆ క్రియను కొనసాగింపనీయుడి అంటున్నాడు. Let patience have its perfect work. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అంటున్నాడు 4వ వచనం చివరి భాగంలో. That means till the work is completed you should have patience. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు తన క్రియను ముగించేంత వరకు నీవు ఓపిక కలిగి ఉండాలి. Hallelujah. I remember one day I was very hungry. ఒక రోజు నేను చాలా ఆకలితో ఉన్నానండి. I called my wife and said, I'm very hungry, you please keep something ready. నేను నా భార్యకు ఫోన్ చేసి నాకు చాలా ఆకలిగా ఉంది, నేను వచ్చేసరికల్లా నీవు భోజనం సిద్ధం చేసి ఉంచాలని చెప్పాను. She said chicken curry is there at home. ఆమె ఏమన్నదంటే ఇంట్లో చికెన్ కర్రీ ఉన్నది, I will keep rice. నేను అన్నం వండుతాను అని చెప్పింది. So by the time I reached, కానీ నేను వెళ్ళేసరికి that I heard one whistle coming. ఒక కుక్కర్ లో నుంచి ఒక విజిల్ వస్తుంది. Second whistle came. రెండో విజిల్ వచ్చింది. My wife put it off. నా వైఫ్ అది బంద్ చేసింది, కుక్కర్ బంద్ చేసింది. I said, give me now. నాకు భోజనం పెట్టు అని అడిగాను. She said, wait.
ఆమె అప్పుడు కొద్దిసేపు ఆగు అన్నది. I said, I am very hungry, give me now. నేనేమన్నానంటే నాకు చాలా ఆకలిగా ఉంది, ఇప్పటికిప్పుడే భోజనం పెట్టు She అన్నాను. said that pressure has to be released. ఆమె ఏమన్నదంటే ఆ కుక్కర్ లో ఉన్న యొక్క ప్రెషరు అది ఆ పూర్తిగా ఆరిపోయిన దాకా ఆగాలి అని చెప్పి. I was very hungry. నేను చాలా ఆకలితో ఉన్నాను. So I removed that weight. నేను అప్పుడు ఏం చేశానంటే నేను తట్టుకోలేక ఆ ప్రెషర్ కుక్కర్ ఉన్న మూతని వెంటనే తీశాను. And opened the lid. నేను ఆ యొక్క పైన లిడ్ ని ఓపెన్ చేశాను. What will I get? అప్పుడు ఏమైందండి, ఏమవుతుంది అప్పుడు? Half cooked rice. అప్పుడు ఏమైందంటే అన్నం పూర్తిగా ఉడకలేదు. Correct? See, many times we become impatient and do not allow the work to get completed. చాలా సార్లు మనకి ఓపిక లేక దేవుడు తన క్రియను ముగించేంత వరకు మనం వేచి ఉండం. So many times we have asked question, Lord, how long should I pray? చాలా సార్లు మనము దేవా ఎన్నాళ్ళ వరకు నేను ప్రార్థన చేయాలి అని దేవుణ్ణి అడుగుతాం. How long should I wait? దేవా ఎన్ని రోజులు నేను ఇంకా వేచి ఉండాలి అని అడుగుతాం. I'll tell you, you have to wait, that's all. నేను మీకేం చెప్తున్నానంటే నువ్వు ఖచ్చితంగా ఓపికతో దేవుని కోసం వేచి ఉండాలి. God is never late. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేసేవాడు కాదు. He is never before time. కానీ ఆయన సమయానికంటే కూడా ముందుగా చేసేవాడు కాదు. Correct time, correct things he will do. దేవుడు ఎప్పుడు కూడా పరిపూర్ణమైన సమయములోనే ఆయన తన క్రియను చేస్తాడు. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, I have seen many people destroying their lives because of impatience. చాలా మంది అండి, వింటున్నారా, చాలా మంది ఓపిక లేక తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. God wants to do something in their life. దేవుడు మీ జీవితంలో వారి జీవితంలో ఏదో ఒక క్రియను చేయాలనుకున్నాడు. But they don't want to wait till then. కానీ వాళ్ళకు ఓపిక లేక వేచి ఉండలేక వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. God told Abraham, దేవుడు అబ్రహాముతో ఈ విధంగా అన్నాడు, I will give you a son. నేను నీకు కుమారుని ఇస్తానన్నాడు. అన్నాడా లేదా? Through his own wife. దేవుడు ఏమన్నాడంటే నీ సొంత భార్య అయిన శారా ద్వారా నేను నీ కుమారుని ఇస్తానన్నాడు. Remember? Yes. గుర్తుందా? అవునా కదా? Did he immediately get a son? అబ్రహాం గారికి వెంటనే కుమారుడు పుట్టాడా? No. He was waiting. అబ్రహాము కొంతకాలం వేచి ఉన్నాడు. Then he became impatient. కానీ ఓపిక నశించిపోయింది. More than him, his wife became impatient. ఆయన భార్యకు కూడా ఓపిక పోయింది. See, and then she comes to him and says, take my maid Hagar and you can have a son through him. వాళ్ళకి ఓపిక నశించిపోయి శారమ్మ అబ్రహాం దగ్గరకు వచ్చి ఏమన్నదంటే నా యొక్క దాసి అయిన హాగర్ని తీసుకొని నువ్వు కుమారుని కను అని చెప్పి. Not ready to wait. వాళ్ళు వేచి ఉండటానికి, దేవుని సమయం కొరకు కనిపెట్టడానికి వాళ్ళకి ఓపిక లేదు. Because they lost the patience, వాళ్ళకి ఓపిక లేకపోవడం వల్ల they lost peace. వాళ్ళ కుటుంబంలో సమాధానం పోయింది. Even now the people, the descendants of Isaac are having trouble because of the descendants of Ishmael. కాబట్టి ఈ రోజు వరకు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఇస్సాకు కుమారులకు ఇష్మాయేలు కుమారుల ద్వారా శాంతి సమాధానము లేక యుద్ధాలు జరుగుతున్నాయి. What is the reason? ఎందుకు ఇంత యుద్ధాలు జరగటానికి కారణం ఏంటండి? Their forefather lost patience. ఎందుకంటే ఒకటే ఒక్క కారణం, వాళ్ళ పితరుడైన అబ్రహాముకు ఓపిక లేదు. వేచి ఉండాల్సిన సమయంలో అతడు వేచి ఉండలేదు. See, God, there was a war between Israel and Philistines. మనకి ఇప్పుడు తెలుసు, వార్తలు చూసేవారికి during the time of Saul. సౌలు సమయంలో కూడా ఇశ్రాయేలు దేశానికి పాలస్తీనా దేశానికి యుద్ధం జరుగుతుంది. Palestine, Philistines. ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలీలకు యుద్ధం జరుగుతుంది. Philistines were getting stronger. ఫిలిస్తీన్లు రోజు రోజుకి బలపడుతున్నారు. Saul's army was getting weaker. సౌలు యొక్క సైన్యం అయితే రోజు రోజుకి బలహీనపడుతుంది. Prophet Samuel told him, wait for me. ప్రవక్త అయిన సమూయేలు సౌలుతో ఏమన్నాడంటే నేను వచ్చిందాకా నీవు వేచి ఉండమన్నాడు. He waited for 7 days. సౌలు 7 రోజులు కనిపెట్టాడు. But Samuel did not come. 7 రోజులైనా సమూయేలు రాలేదు. What happened to Saul?
అప్పుడు సౌలు ఏం చేశాడో తెలుసా? He lost his patience. సౌలుకి ఓపిక నశించిపోయింది. Why did he lose his patience? ఎందుకు ఓపిక నశించిపోయింది? Because people around him lost their patience. ఎందుకంటే తన చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఓపికను కోల్పోయారు. They began to question what happened, why so long, why Samuel didn't come, why are we not doing anything? సౌలు చుట్టూ ఉన్న ప్రజలు అడుగుతా ఉన్నారు, ఇంకెన్ని రోజులు మనం ఆగాల, ఇంకెన్ని రోజులు వేచి చూడాలి అని అడుగుతున్నారు. So Saul became impatient and offered a sacrifice which he was not supposed to. సో సౌలు ఓపిక ఆపుకోలేక ఓపికను కోల్పోయి తాను చేయకూడని పని ఏంటంటే బలిని అక్కడ అర్పించాడు. The next moment Samuel comes. అప్పుడే ఆ బలి ముగించిన వెంటనే బైబిల్ ఏం చెప్తుందంటే సమూయేలు అక్కడికి వచ్చాడు. If he had to wait for maybe 1 hour, maybe just few minutes, ఒకవేళ సౌలు ఒక అర్ధగంట ఒక గంట సేపు వేచి ఉంటే సమూయేలు వచ్చేవాడు. Am I right? But what happened now? కానీ ఇప్పుడు ఏమైందండి? Saul lost his kingdom. దాని ద్వారా సౌలు రాజ్యాన్ని కోల్పోయాడు. Saul's children lost the kingdom. సౌలు మాత్రమే కాదు, సౌలు కుమారులు కూడా సింహాసనం మీద కూర్చునే ఆ యొక్క అవకాశాన్ని కోల్పోయారు. Samuel said, now God would have established your kingdom forever, but you've lost it. సమూయేలు ఏమన్నాడంటే స్పష్టంగా, దేవుడు నీ సింహాసనాన్ని స్థిరపరిచేవాడు కానీ నీవు దాన్ని పోగొట్టుకున్నావు అన్నాడు. Why? ఎందుకు? Because he lost his patience. ఎందుకు అంటే చెప్పండి, ఎందుకు చెప్పండి, ఎందుకు? సౌలుకి ఓపిక లేదు. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, God knows what you're going through. నీవు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావో దేవుడికి తెలుసు. God knows your pain. దేవుడికి నీ వేదన తెలుసు. God knows your troubles. దేవుడికి నీ కష్టాలు తెలుసు. God is thinking about you. దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. God is planning for you. దేవుడు నీ భవిష్యత్తు గురించి ప్రణాళిక కలిగి ఉన్నాడు. But you have to wait. కానీ నీవు వేచి ఉండాలా, కనిపెట్టాలా, తొందరపడకూడదు. You say I'll wait as long as I want and then give up. It doesn't work like that. నువ్వెప్పుడు కూడా నాకు ఇష్టం ఉన్నంత వరకే నేను ఓపికతో ఉంటాను, తర్వాత నేను ఓపిక వదిలివేస్తాను అనకూడదు. We can't give timing to God. నీవు దేవుడికి టైం టేబుల్ పెట్టకూడదు. God, I'm going to wait only for 5 days, after that I will do what I want. దేవుడా నేను 5 రోజులు చూస్తాను, 5 రోజుల్లో నువ్వు చేయకపోతే నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటాను. God will say जाने दो, करो तुम्हारे को जो होना कर लो. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నీ ఇష్టం పోతే పోరా, నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటాడు. Never give time to God. దేవుడికి ఎప్పుడు కూడా మీరు టైం పెట్టొద్దండి. Ask time from God. దేవుణ్ణి టైం అడగండి. దేవా నువ్వు ఎప్పుడు చేస్తావని దేవుణ్ణి అడగండి. Hallelujah. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, I am here to tell you that God is a faithful God. దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. He is thinking about you more than you can ever think about yourself. నీవు నీ గురించి ఆలోచించుకునే దానికంటే దేవుడు నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. He is planning for you. దేవుడు నీ యొక్క భవిష్యత్తు గురించి ప్లాన్ వేస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. In the book of Hebrews, హెబ్రీలో రాసిన గ్రంథములో chapter 10, 10వ అధ్యాయము verse 35 and 36. 10వ అధ్యాయము 35 36 వచనాలు. These scriptures have changed my life. ఈ యొక్క వచనాలు నా జీవితాన్ని మార్చివేశాయి. Says, therefore do not cast away your confidence, which has a great reward, for you have need of endurance, so that after you have done the will of God, you may receive the promise. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35 36 వచనాలు తీశారండి అందరూ? హెబ్రీలకు రాసిన పత్రిక 10 35 36 తీశారా అందరూ? నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా.
Many times people say, I have given to the Lord, I have prayed fasting prayer, I have done 24 hours prayer, still why am I going through my troubles? చాలా మంది అంటారండి, నేను దేవుడికి చాలా ప్రార్థన చేశాను, ఒక రోజంతా ఉపవాసం ఉన్నాను, ఇంకా నా జీవితంలో కార్యాలు ఎందుకు జరగటం లేదని ప్రశ్నలు వేస్తాడు. God says, wait. దేవుడు ఏమంటాడంటే నువ్వు ఓపికతో ఉండు. It's not just about you he has to deal with so many people all around. దేవుడు నీ ఒక్కడిని బట్టే ఆలోచించడం కాదు, కానీ దేవుడు అనేక పరిస్థితులను గూర్చి అనేక మంది మనుషులను గూర్చి ఆలోచించాలి. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, let me ask you one question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. How many of you want your patience to develop? ఎంతమంది మీలో మీ ఓపిక అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నారు? I want to see your hands. ఎంతమందికి నాకు ఓపిక పెరగాలి అని ఆశ ఉన్నది? ఇట్లా కాదు, అట్లా. Hallelujah. Can you just keep your hand up please? One minute. ఓ చెయ్యిని ఆ విధంగానే లేపుంచండి. Okay, because it is dangerous. కొంచెం this is dangerous thing what you're doing. మీరు ఆ విధంగా కోరుకోవడం అనేది చాలా భయంకరమైన విషయం. మీకు తెలుసో తెలీదో? is not correct or ఎట్లా చెప్పాలి బ్రదర్, అంత సింపుల్ కాదు. చాలా కష్టమైన పని ఇది. But it is a correct thing కదా. కానీ ఇది చాలా కరెక్ట్. In between sisters you are putting your hands down. అయిపోయిందా పేషెన్స్? మీ ఓపిక అయిపోతే చాలా మంది చేతులు దించుతున్నారు. మీ ఓపిక అయిపోయిందా? You can tell, you pray with me in English, then we play in Telugu. ఓకే, నాతో పాటు చెప్పండి మీరు. Okay, God increase my patience in Jesus name. Amen. Don't keep it up, keep it on. తెలుగులో చెప్పండి ఇప్పుడు. తండ్రి దేవా నా ఓపికను అభివృద్ధి పరచుము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. How God increases the patience? దేవుడు మీ ఓపికను ఎట్లా అభివృద్ధి పరుస్తాడో మీకు తెలుసా? It will not happen. You pray and zoom, miracle and patience increase. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేయగానే జూమ్ అని నీకు ఓపిక పెరిగిపోయిందని అనడు. He will not do that. ఆ విధంగా దేవుడు చేయడు. Let us read. మనం చదువుదాం. Verse 3 of James 1. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. Knowing that testing of your faith produces patience. ఇక్కడ మనము ఏమి చూస్తున్నామంటే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును అంటున్నాడు. హల్లెలూయా. Where does patience come from? మీకు ఓపిక ఎక్కడి నుంచి వస్తదండి? It comes from faith. మీ విశ్వాసము ద్వారా అది వస్తది. How does it come from faith? విశ్వాసము ద్వారా ఏ విధంగా వస్తదండి? When your faith is tested. మీ విశ్వాసము పరీక్షించబడినప్పుడు వస్తది. That means pressure is put on your faith. మీ విశ్వాసం మీద ఎప్పుడైతే ఒత్తిడి కలుగుతుందో అప్పుడు మీకు ఓపిక వస్తది. Hallelujah. Hallelujah. Now how is your faith tested? మీ విశ్వాసం ఏ విధంగా పరీక్షించబడుతుంది? Through different troubles that come in your life. నీ జీవితంలోనికి సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. You have believed that God will provide, say, money. నీకు సమస్యలు ఎప్పుడు వస్తాయో నీవు అప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడని నువ్వు నమ్ముతావు. But the help does not come. అప్పుడు నీకు సహాయం రాలేదనుకోండి, the problem is still there like that. అప్పుడు సమస్య అదే విధంగా ఉన్నది. Then how do you respond? అప్పుడు నువ్వు ఏ విధంగా స్పందిస్తావు? Verse 1 says, మొదటి వచనం ఏమని చెప్తుందంటే, count it all joy when you fall in various trials. అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, మీరు శోధనలో పడున్నప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. హల్లెలూయా. See, that's why I said when you lift up your hand that you want patience, it is not going to be easy. సో అందుకే నేను ఇందాకే చెప్పాను, నాకు ఓపిక కావాలని మీరు ఎప్పుడైతే చెయ్యెత్తారో అది సులువైన పని మాత్రం కాదు. Your faith will be tested. మీకు ఓపిక కావాలంటే మీ విశ్వాసము పరీక్షించబడుతుంది. And when your faith is tested, మీ విశ్వాసము పరీక్షించబడినప్పుడు how you respond makes the difference. మీరు ఏ విధంగా స్పందిస్తారో దాని మీదే మీ యొక్క జీవితం ఆధారపడుతుంది. When you begin to grumble and murmur and cry and shout and complain, then you are making yourself weak.
మీరు ఎప్పుడైతే మీకు సమస్యలు వచ్చినప్పుడు మీరు సనుగుతూ గొణుగుతూ బాధపడుతూ ఏడుస్తారో అప్పుడు మీరు బలహీనులైపోతారు. But when you begin to rejoice in the Lord, కానీ నీవు దేవునిలో ఆనందిస్తున్నావు అనుకోండి, hallelujah, it will start building character. నీ యొక్క శీలము పెరుగుతుంది, నీ యొక్క గుణగణాలు పెరుగుతాయి. It will start building patience inside of you. నీ యొక్క హృదయములో నీ జీవితంలో ఓర్పు పెరుగుతుంది. And then you will begin to wait for God to do his work in your life. అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యము చేయడానికి నీకు ఓపిక కలిగి ఉంటావు. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, waiting patiently for God brings God's plan in our life. ఒక విషయము జ్ఞాపకం ఉంచుకోవాలా, దేవుని కోసం నువ్వు ఎప్పుడైతే ఓపికతో కనిపెట్టుకుంటావో దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలోకి వస్తాయి. Many people they complain, oh, unbelievers are prospering, why am I not prospering? చాలా మంది అంటారు అవిశ్వాసులు అయితే చాలా డెవలప్ అవుతున్నారు, నేనెందుకు డెవలప్ కావటం లేదని బాధపడతారు. Church, I'm praying, I'm reading Bible, but there is no growth in our life. That my neighbor, my brother, he doesn't come to the church, he doesn't pray, but he is having money. చాలా మంది ఏమంటారంటే నేను చర్చికి పోతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, నాకెందుకు అప్పులు ఉన్నాయి, నా ఇంటి పక్కనోడు చర్చికి పోడు, వాడు ఎప్పుడు ఆ భయంకరమైన జీవితం జీవిస్తాడు కానీ వాడికి చాలా డబ్బులు ఉన్నాయి అంటారు. Bible tells don't think about them. సో కానీ బైబిల్ ఏమంటుందంటే నీవు అట్లాంటి వారి గురించి ఆలోచించొద్దని చెప్తుంది. In Psalms 37 కీర్తన 37లో verse 7 and 8, 7వ వచనము 8వ వచనం చూద్దాం. my brothers and sisters, ఈ యొక్క వచనాన్ని మీరు మీ హృదయాల్లో రాసుకోండి. rest in the Lord and wait patiently for him. Do not fret because of him who prospers in his way, because of the man who brings wicked schemes to pass. Cease from anger and forsake wrath. Do not fret, it only causes harm. 37వ కీర్తన 7-8 వచనాలు. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడుకుము, దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి వ్యసనపడుకుము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకుము, అది కీడుకే కారణము. This will only cause harm in your life. నీకు ఓపిక లేకపోతే అది కీడుకే కారణమవుతుంది. But when you wait, కానీ నీ ఓపిక కలిగి ఉండి దేవుని కోసం కనిపెడితే you will be blessed. నీ జీవితంలోకి ఆశీర్వాదాలు When వస్తాయి. you wait, నీవు కనిపెట్టితే you will begin to see the work of God in your life. నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం కనిపెడతావో నీ జీవితంలోకి ఆశీర్వాదాలు రావటం నువ్వు ఖచ్చితంగా చూస్తావు. I have experienced in my life. నేను నా జీవితంలో ఈ యొక్క సత్యాన్ని అనుభవించాను. And I learned one important thing. నా జీవితంలో నేను ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాను. Wait for his time, never give him a time. దేవుని కోసము నేను కనిపెట్టుకొని ఉండాలా, దేవునికి ఈ టైంలో నువ్వు పని చేయాలని దేవునికి ఎప్పుడు చెప్పను. Hallelujah. Because when you are not seeing the work of God outside, మనం ఎప్పుడైతే దేవుని పని జరగటం లేదని మనం చూస్తామో, work of God is happening inside. దేవుని పని నాకు కనపడటం లేదని నువ్వు అనుకుంటావు కదా, ఆ సమయంలో దేవుని యొక్క క్రియ నీ హృదయంలో జరుగుతుంది. And when the work of God is happening inside, దేవుని క్రియ నీ హృదయంలో జరుగుతున్నప్పుడు, I'll tell you, my brothers and sisters, you will get stronger more than ever before. నీ యొక్క జీవితము దేవుని క్రియ నీ హృదయంలో జరుగుతున్నప్పుడు నీవు గొప్ప బలవంతుడుగా మారుతావు, నీవు ఆశీర్వదించబడతావు. Nothing will shake you in your life. అప్పుడు ఏ పరిస్థితి వచ్చినా నువ్వు కదిలించబడవు. You will be built up. నీవు బలవంతుడుగా తయారవుతావు. Your inner man will keep getting stronger. నీ యొక్క అంతరంగ పురుషుడు దినదినాభివృద్ధి చెందుతాడు. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, so many people give up faith, give up hope just because the things are not happening the way they want. చాలా మంది ఈ రోజుల్లో వాళ్ళ విశ్వాసాన్ని వదిలిపెడుతున్నారు, వాళ్ళ యొక్క భక్తిని వదిలిపెడుతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు అనుకున్న ప్రకారం జరగటం లేదని వాళ్ళు దేవుని వదిలిపెట్టబోతున్నారు. When Jesus was speaking about the last days,
దేవుడు యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అంత్య దినాల గురించి ఆయన బోధించాడు. That means just before he is coming, what all things are going to happen. ఆయన రెండవ రాకడకు ముందు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఆయన బోధించాడు. Luke chapter 21 talks about it in detail from verse 10 onwards. లూకా సువార్త 21వ అధ్యాయములో 10వ వచనం నుంచి అంత్యకాలపు గుర్తులను యేసయ్య బోధించాడు. And verse 19 he says, 19వ వచనంలో ఆయన ఈ విధంగా అంటున్నాడు, in the midst of all these things he says, by your patience possess your soul. లూకా సువార్త 21వ అధ్యాయము 19వ వచనం చదువుతారా? మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. You will possess your soul or save your soul only through patience. మీరు మీ ప్రాణాలను కాపాడుకోవాలంటే ఒకటే ఒక్క మార్గం. అదేంటదండి? వింటున్నారా? ఏంటది? ఒకటే ఒక్క మార్గం నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే. అదేంటది? So if God wants to prepare you for his second coming, సో దేవుడు నిన్ను తన రెండవ రాకడ కోసం సిద్ధపరచాలంటే what does he need to do in your life? నువ్వు నీ జీవితంలో ఏం చేయాలండి? You have to develop patience. నీవు నీ జీవితంలో ఓపికను అభివృద్ధి చేసుకోవాలి. Hallelujah. Say with me this word once, patience. నాతో పాటు చెప్పండి, ఓర్పు అనండి. In English you tell first, patience. Patience. You turn to your neighbor. మీ పక్కన ఆయనకు చెప్పండి, పేషెన్స్, ఓర్పు అనండి. My brother, patience. My sister, patience. అన్న ఓపిక కలిగి ఉండు, ఓపిక కలిగి ఉండు అని మీ పక్కన చెప్పండి. ఒకసారి చెప్పండి, అందరూ చెప్పండి, patience, patience. ఓపిక. Wait. In Telugu also you can tell. తెలుగులో చెప్పండి, పర్వాలేదు, ఇంగ్లీష్ రాకపోతే. కొంచెం ఓపిక కలిగి, కొంచెం ఓపిక కలిగి ఉండు, కొంచెం ఓపిక. Not with me, with God. నాతో కాదు ఓపిక కలిగి ఉండే, దేవుడు తన క్రియను చేసేంత వరకు ఓపిక కలిగి. Hallelujah. You know, when we lose our patience, మనము ఓపిక కోల్పోయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? We speak stupid things, right? మనము చాలా దుర్మార్గపు మాటలు మాట్లాడతాం. Correct? Sometimes we do stupid things. మనము ఓపిక నశించిపోయినప్పుడు మనం కొన్ని చేయరాని పనులు కూడా చేస్తాం. We think stupid things. మనము చేయరాని ఆలోచనలు కూడా మన మనసుకు వస్తాయి. But have patience. కానీ ఆ సమయంలో నువ్వు ఓపిక కలిగి ఉండాలి. God knows what he is doing in your life. నీ జీవితంలో జరిగే ప్రతి విషయము దేవుడికి తెలుసండి. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, it is not going to be too late. ఇది ఎప్పటికీ ఇది నీకు అంత అయిపోయిందని నువ్వు అనుకోకూడదు. God has his way to lift you up even out of the most difficult situations. దేవుడు నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను అక్కడి నుంచి లేవనెత్తగలడు. Remember, Paul had thorn in his flesh. పౌలు గారికి తన శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది. And then he was praying, Lord, take this thorn away, take this thorn away. పౌలు గారు తను 3 సార్లు ప్రార్థన చేశారు, దేవా ఈ ముళ్ళును తీసివేయి, ఈ ముళ్ళును తీసివేయి అని. What God said? దేవుడు ఏమన్నాడు? My grace is sufficient. నా కృప నీకు చాలును అన్నాడు. What does that mean? అంటే దాని అర్థం ఏంది? Let that thorn be there. దాని అర్థం ఏందో తెలుసా? ఆ ముళ్ళును అట్లనే ఉండనియ్యి అని. Look at my grace. నీవు ఆ ముళ్ళును అట్లనే ఉంచి నా కృప వైపు చూడు అంటున్నాడు. Because through my grace I am doing a greater work in your inner man. దేవుడు ఏమంటున్నాడంటే నా కృప ద్వారా నీ జీవితంలో నేను ఒక గొప్ప క్రియను చేస్తాను అంటున్నాడు. That's why he says, when our outer man is perishing, our inner man is getting strengthened day by day. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మన బాహ్య పురుషుడు కృషించుచున్నను మన అంతరంగ పురుషుడు దినదినాభివృద్ధి చెందుతున్నాడు. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, when the things are not working your way, నీవు అనుకున్నట్లు పనులు జరగనప్పుడు you must remember God is working in your inner man. దేవుడు నీ అంతరంగ జీవితంలో కార్యం చేస్తున్నాడని నువ్వు మర్చిపోకూడదు. It is easy to say God will bless you, God is going to do a miracle in your life, and emotionally kind of encourage you, and you are going out with full faith. ఆ దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడు,
దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యం చేస్తాడని పైపైన చెప్పడం చాలా సులువండి. But what God is doing is wanting to build your inner man. కానీ దేవుడు చేయాలనుకున్నది ఏంటంటే నీ హృదయాన్ని, నీ అంతరంగ పురుషుణ్ణి బలమైన వ్యక్తిగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. And my brothers and sisters, that will happen only when you go through your difficult situations rejoicing and praising God for his faithfulness. కానీ అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నువ్వు ఎప్పుడైతే పరీక్షల గుండా, సమస్యల గుండా పోతూ ఆనందముతో దేవుని స్తుతిస్తావో అప్పుడే నీ అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. You know, in my life, నా జీవితంలో ఏమైందో తెలుసా? when I was going through difficult times, నేను సమస్యల గుండా పోతా ఉన్నప్పుడు I began to pray. నేను ప్రార్థన చేశాను. And I began to tell God, save me from this situation. నేను దేవునితో ప్రార్థన చేశాను, దేవా నన్ను ఈ సమస్య నుంచి గట్టెక్కించు దేవా అని చేశాను. And I was telling my wife, నేను నా భార్యతో అప్పుడు ఈ విధంగా she చెప్పాను. was telling me, ఆమె కూడా నాతో ఈ విధంగా అన్నది, that God can solve our problem like this. దేవుడు మన సమస్యలన్నిటినీ ఒక చిటికలో తీసివేయగలడు అని చెప్పింది. Amen. But God was not doing it. కానీ దేవుడు చిటికలో తీసివేయగలడు కానీ దేవుడు చేయటం లేదు. So we were looking at God together. అప్పుడు మేమిద్దరము కలిసి దేవుని కోసం కనిపెడుతున్నాం. And we said this to each other. అప్పుడు మేము ఒకరితో ఒకరం ఏం చెప్పుకున్నామో తెలుసా? Let us go through it together. మేమిద్దరం ఏమన్నామంటే మనం కలిసి సమస్యల ద్వారా పోదామని చెప్పాను. Hallelujah. When God wants to set us free, let him do it. మన ఇద్దరం కలిసి సమస్యల గుండా మనం చివరి దాకా పోదాము. దేవుడు ఎప్పుడు విడుదలిస్తాడో అప్పుడు ఆయనని కార్యం చేయని అన్నాను. Hallelujah. Until then, అప్పటి వరకు we will rejoice in the Lord where we are. అప్పటి వరకు ఈ సమస్యల్లో కూడా మనం ప్రభువునందు ఆనందించాలి అని చెప్పాను. Jesus allowed Lazarus to die. యేసు ప్రభు లాజరు మరణించడానికి అనుమతించాడు. అవునా కదా? 4 days in the grave. లాజరు చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నాడు. అవునా కదా? And when he comes there, what does he say? అప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చి ఏమన్నాడు? I am the resurrection. యేసు ప్రభు అక్కడికి వచ్చి ఏమన్నా, నేనే పునరుద్ధానమును. Hallelujah. He said, whoever believes in me, though he may die, still he shall live. యేసు ప్రభు ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును అన్నాడు. Hallelujah. My brothers and sisters, patience teaches you to be hopeful even in the most difficult situations. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా కష్టమైన పరిస్థితుల్లో కూడా నీవు ఓపిక కలిగి ఉంటే దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు. Sometimes you don't see God working in your life. దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో కార్యాలు చేయటం లేదని నీకు అనిపించవచ్చు. But God is working. కానీ దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తున్నాడని Jesus said, my Father is always at work. దేవుడు ఏమన్నాడంటే నా తండ్రి ఎప్పుడూ కూడా కార్యాలు చేస్తాడని చెప్పాడు. Hallelujah. Whether you see it or not, God is at work. నీవు చూసినా చూడకపోయినా దేవుడు నీ పట్ల పని చేస్తున్నాడు. You have to wait. కానీ నీవు కనిపెట్టుకొని ఉండాలి. You have to wait. నీవు ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. And when you are ready to wait patiently upon God, నీవెప్పుడైతే దేవుని కోసము ఓపికతో కనిపెట్టుకొని ఉంటావో, you will become patient with one another. నీవు ఇతరుల ఎడల కూడా ఓపిక కలిగి ఉంటావు. Hallelujah. You know, many times we are impatient with our brothers and sisters. చాలా సార్లు మనము తోటి సహోదరి సహోదరులతో ఓపిక కలిగి ఉండం. We get irritated very easily. మనము తొందరగా సులువుగా కోపం వస్తుంది మనకి. We don't give them chance to say anything. వాళ్ళు వాళ్ళ తరపున సంజాయిషి చెప్పుకోవడానికి కూడా మనం టైం ఇయ్యం. Because you are not patient. ఎందుకంటే నీకు ఓపిక లేదు. If God is impatient with you, దేవుడు నీ పట్ల ఓపిక లేకపోతే నీకేమైతే తెలుసా? దీనికో కమ్ సే కమ్ 10 పచకడా పడతాయి. నీకు దేవుడు నీ పట్ల ఓపిక లేకపోతే నీకు ఈ పాటికల్లా 10 దెబ్బలు పడాయి, 10 సార్లు అవుట్ అయ్యేటోడు రోజు. కరెక్ట్ కదా? అవునా కదా? రోజుకు 10 సార్లు. He is patient with you. కానీ దేవుడు నీ పట్ల ఓపిక కలిగి ఉన్నాడు. He is waiting for you to change. నీవు మారాలని దేవుడు కనిపెడుతున్నాడు. God was patiently waiting for Abraham. దేవుడు అబ్రహాము కోసం కూడా ఓపికతో కనిపెట్టాడు. That Abraham may come to the point to realize that on his own he cannot produce a son. అబ్రహాము తన అంతట తాను, దేవా నేను నా సొంత శక్తితో కుమారుణ్ణి కనలేను, నీవే సహాయం చెయ్యి అనే స్థాయికి వచ్చే వరకు
దేవుడు అబ్రహాము కోసం కనిపెట్టాడు. He waited for Abraham to humble himself. దేవుడు అబ్రహాములో దీనత్వం కలిగి ఉండాలని చూశాడు. He did not punish Abraham for being impatient. దేవుడు అబ్రహాము ఎప్పుడైతే ఓపిక కోల్పోయాడో దేవుడు అబ్రహామును శిక్షించలేదు. We need to be patient with one another. మనము కూడా తోటి సహోదరుల పట్ల ఒకరితో ఒకరు ఓపిక కలిగి ఉండాలి. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, especially in the church, సంఘములో ప్రత్యేకంగా we need twofold patience. మనకి రెండు రకాల ఓపిక కావాలి. One is patience towards God. ఒకటేందంటే దేవుని పట్ల నీకు ఓర్పు కావాలి. And patience towards one another. రెండోది ఏందంటే ఇతరుల పట్ల నీకు ఓపిక కావాలి. Hallelujah. Romans 15 he says, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము verse 5 and 6. 5వ వచనము 6వ వచనము. May the God of patience, remember he is a God of patience and comfort, grant you to be like-minded towards one another according to Christ Jesus, that you may be with one mind and one mouth, glorify God and the Father of our Lord Jesus Christ. 5-6 వచనాలు. రోమా 15:5-6 వచనాలు అందరు తీశారా? మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. Hallelujah. He is a God of patience. ఆయన ఓర్పునకు కర్త మన దేవుడు. He is the God of love. He is the God of peace. He is the God of miracles. All these things, and he is also God of patience and comfort. మనకందరికి తెలుసు మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యక్రియలు చేసేవాడు, మనకు అందరికి శాంతి సమాధానాలు ఇచ్చేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఓపికను కూడా కర్త, ఓపికను కూడా ఇచ్చేవాడు. God of patience may grant you to be like-minded towards one another. ఓపికకు కర్త అయిన, ఓర్పుకు కర్త అయిన దేవుడు మీరు ఒకరితో ఒకరు ఓర్పు కలిగి ఉండటానికి మీకు సహాయం చేయను గాక. Can I say something? నేను మీతో ఒక విషయం చెప్తాను. Can I? చెప్పొచ్చా? Can I? చెప్పొచ్చా? Yes. Can I say, brother? Yeah, please. Church needs to be patient with pastor and his family. సంఘము కూడా సేవకుడి పట్ల, సేవకుడి కుటుంబం పట్ల ఓపిక కలిగి ఉండాలి. ఆమేన్ చెప్తారా? ఆమేన్. No man is perfect, no woman is perfect. మనకందరూ తెలుసు ఎవరు పరిపూర్ణులు కాదు, ఏ మనిషి కూడా పరిపూర్ణుడు కాడు. Nobody is perfect. అందరికీ ఏదో ఒక బలహీనత ఉంటది. As a church you must be patient towards your pastor. మీరు సంఘముగా మీ సేవకుడి పట్ల కూడా మీకు ఓపిక ఉండాలి. As a, you know, as I see my brother, నా సహోదరుని నేను చూస్తా ఉన్నప్పుడు, see, as a pastor I can tell you, ఒక సేవకుడిగా నేను ఈ విషయం చెప్తాను. a pastor rarely cries for his problems. ఆ పాస్టర్ గారు ఎప్పుడు కూడా తన సమస్యల కోసం ఏడవడు. He will cry for the problems of the church members. పాస్టర్ గారు ఎప్పుడు కూడా, సేవకుడు ఎప్పుడు తన సంఘస్థుల, విశ్వాసుల అవసరతల కోసం కన్నీటి ప్రార్థన చేస్తాడు. Am I right, brother? Yes. You see, he wants to do always, a pastor is a representative of God, the great shepherd, wanting to minister, wanting to serve, wanting to do good to you. ఆ దేవుడు తన పట్ల చేయాల్సిన కార్యాలకు సేవకుడు కాపరి ప్రతినిధిగా ఉండి దేవుడి కార్యాలను మీ పట్ల చూడాలని కనిపెడతా ఉంటాడు. He may not be able to do according to your expectations, according to your timing, but as a responsible representative of God, he will do it. సంఘస్థులారా, మీరు అనుకున్నట్లు, మీరు అనుకున్న సమయంలో మీ సేవకుడు పని చేయలేకపోవచ్చు, కానీ దేవుని ప్రతినిధిగా మీ యొక్క కాపరి తగిన విధముగా దేవుని చిత్త ప్రకారము కార్యాలు చేస్తాడు. I remember one sister once came to me with complaints. ఒకసారి ఒక సహోదరి నా సంఘములో ఒక ఫిర్యాదును తీసుకొని వచ్చింది. Full complaints against another sister. ఆమె వేరే సహోదరు గురించి చాలా ఫిర్యాదులు చెప్తా ఉంది. What was her expectation? ఆమె యొక్క ఎక్స్పెక్టేషన్ ఏందండి? That I should scold the other sister. ఆమె ఏమనుకున్నదంటే, ఆమె చాలా వేరే సహోదరు గురించి కంప్లైంట్ చెప్పినప్పుడు నేను పోయి వెంటనే ఆమెను తిట్టాలని ఆమె అనుకున్నది. Or punish that sister. ఆమెను దండించాలని ఆమె కోరుకున్నది. I am a pastor. నేను కాపరినండి. I know what is happening. నేను అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. Instead of scolding that sister, I scolded this sister. నేను ఆమెను తిట్టడానికి బదులుగా ఎవరైతే నాకు కంప్లైంట్ చేయడానికి వచ్చారో నేను ఆమెను తిట్టాను.
She became upset. ఆమె చాలా నిరుత్సాహపడ్డది. But it's okay. నిరుత్సాహపడితే పర్వాలేదు. It's okay. పర్వాలేదు. As a pastor, you know what is happening. పాస్టర్గా సేవకుడిగా ఆయనకు అక్కడ ఏం జరుగుతుందో తెలుసండి. Your pastor knows what is happening. మీ సేవకుడికి ఇక్కడ ఏం జరుగుతుందో తప్పకుండా తెలుసు. You need to trust God that God has given you a right pastor. మీరు మీ కొరకు దేవుడు ఒక మంచి సేవకుడిని ఇచ్చారని మీరు నమ్మాలి. Hallelujah. And allow him to do things along with God in your life. కాబట్టి దేవుడు తన సమయములో తన కార్యాలను చేయటానికి మీరు కనిపెట్టుకొని ఉండాలి. May God of patience grant you to be like-minded towards one another. ఓపికకు ఆదరణకు కర్త అయిన దేవుడు మీ పట్ల ఆ విధంగా కార్యాలు చేయును గాక. May God of patience grant you to be patient towards your pastor and Pastor Amma. దేవుడు మీకు మీ యొక్క సేవకుల పట్ల సేవకురాల పట్ల ఓపిక కలిగి ఉండటానికి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Hallelujah. When we have patience with one another, మీరు ఒకరితో ఒకరు ఓపిక కలిగి ఉన్నప్పుడు we grow together strong as a church. మనము ఒక బలమైన సంఘముగా ఎదుగుతాం. Hallelujah. Strong, my brothers and sisters. Church is not just about you. Church is about all together in covenant relationship with God. చర్చ్ అనేది నీ ఒక్కల గురించి కాదండి. చర్చ్ అనేది అందరూ కలిసి సమిష్టిగా దేవుని నిబంధన ఆశీర్వాదాల్లో మనం అభివృద్ధి చెందాలి. Hallelujah. Church is a gathering of all imperfect people. ఆ సంఘం అనేది బలహీనులందరూ కలుసుకునే ఒక సహవాసం. We are moving towards perfection. మనమందరము బలహీనతలో నుంచి సంపూర్ణతలోకి సాగిపోతున్నాం. Like I tried to open the cooker, don't open the cooker immediately. నేను ఆ కుక్కర్ నే విధంగా మధ్యలో తెరిచానో మీరు కూడా కుక్కర్ అట్లా మధ్యలో తెరవద్దు. Let patience have its perfect work. ఆ ఓపిక ఆ యొక్క సంపూర్ణమైన పనిని చేయనియాలి. As much as God is working in your life, he is working in the life of your brothers, your sisters, your husband, your wife, your children, your parents, in everyone's life. దేవుడు నీ పట్ల ఎట్లా ఓపిక కలిగి నీ కొరకు కనిపెడుతూ నీ హృదయంలో కార్యాలు చేస్తున్నాడు, అదే విధంగా నీ సహోదరుడు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ యొక్క సేవకుడి హృదయంలో కూడా ఆయన కార్యాలు చేస్తున్నాడు. Allow God to do it. దేవుడిని సమయములో తన పని తనని చేయనివ్వండి. You don't get upset. మీరు మధ్యలో నిరుత్సాహపడవద్దు. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, I believe that God wants to touch our hearts and bring in peace tonight. దేవుడు నాకు ఒక తలంపు వస్తుంది. అదేంటదంటే దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించి మీ హృదయాల్లో శాంతి సమాధానాలు నెలకొల్పును గాక. Sometimes people are upset with God also, right? కొన్నిసార్లు ప్రజలు దేవుడితో కూడా నిరుత్సాహపడుతున్నారు. దేవుడిని కూడా Correct? దేవుని కూడా తప్పులెచ్చుతున్నారు. దేవుడి మీద Let కూడా. us throw it out tonight. మనము అటువంటి పరిస్థితులన్నిటిని పక్కన పెడదాం. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, let God of patience build something strong in our lives. దేవుడు ప్రతి ఒక్కరి హృదయములో కార్యము చేయునట్లు మీరు ఓపిక కలిగి ఉండాలి. Hallelujah. I want to ask a question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Are you upset? మీరు నిరుత్సాహంలో ఉన్నారా? Either it can be upset about anything. ఏ విషయం గురించైనా మీకు బాధగా నిరుత్సాహంగా Upset ఉందా? about God, upset about money, upset about health, upset about people, your husband, wife, upset about church, upset about anything. If you are upset, మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఇప్పుడు మీ భర్త గురించి కానీ, మీ భార్య గురించి కానీ, డబ్బుల గురించి కానీ, మీ ఇల్లు గురించి కానీ, మీ భవిష్యత్తు గురించి కానీ ఎవరికైనా ఏమైనా బాధ ఉన్నదా? yes, no. I want you to stand up wherever you are. ఎవరికైతే అటువంటి అవసరత ఉన్నది, నా జీవితంలో కొంచెం నిరాశ ఉన్నది, కొంచెం నిరుత్సాహం ఉన్నది అన్నారో, దయచేసి మీ యొక్క స్థానంలో మీరు నిలవబడండి. నా జీవితం మారాలి, నా జీవితంలో కొంచెం నిరాశ ఉన్నది అని ఎవరైతే అనుకుంటారో దయచేసి మీరున్న స్థానాల్లో మీరు నిలవబడండి. Because we are in the presence of God of all patience and comfort. మనము మన యొక్క ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు,
ఓర్పునకు కర్త అయిన దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం. ఎవరైతే నా జీవితం ఇప్పుడు నిరాశలో ఉంది, నా జీవితం మారాలనుకుంటున్నారో దయచేసి మీ స్థానంలో నిలవబడండి. I am not here to tell that tomorrow you will receive a miracle. నేనెప్పుడు కూడా రేపే మీ జీవితంలో అద్భుతం జరుగుతుందని నేను చెప్పను. It might happen also. ఒకవేళ జరిగితే జరగొచ్చండి. But God will strengthen your heart tonight. కానీ దేవుడు ఈ రోజు మీ హృదయాన్ని బలపరుస్తాడు. God will prepare your heart for the right time. దేవుడు ఆయన సమయము కొరకు మీ హృదయాలను సిద్ధపరుస్తాడు. God will strengthen you so that you will be able to wait with joy for God's divine timing. దేవుడు మీరు ఆయన సమయము కోసము, తగిన సమయము కోసం వేచి ఉండటానికి ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. Put one hand on your heart and lift up one hand to Jesus. మీరు ఒక చేతిని మీ హృదయం మీద ఉంచుకోండి, ఒక చేతిని పైకెత్తండి. And speak to him right now. దేవునితో మీరు మాట్లాడండి. Every one of you speak to him right now. దేవునితో మీరు మాట్లాడండి. Tell him why are you upset. దేవుడికి నీ జీవితంలో ఎందుకు నిరాశ ఉందో నువ్వు చెప్పుకో. Come to him, my brothers and sisters. నీ జీవితంలో ఏ నిరాశ ఉందో నీవు దేవుని దగ్గరకు, దేవుని సన్నిధిలోనికి రా. He is a faithful God. దేవుడు నమ్మదగిన దేవుడు అండి. He will never leave you, not forsake you. ఆయన నిన్ను ఎన్నడూ ఎడబాయడు, నిన్నెన్నడూ విడువడు. He will stand by your side. ఆయన నీ ప్రక్కనే నిలవబడే దేవుడు. He will put his hand over your shoulder and tell, don't worry, I am there by your side. ఆయన నీ భుజం మీద చేయి పెట్టి నీకు చెప్తాడు, ధైర్యముగా ఉండు, నేను నీ తోడు ఉన్నానంటాడు. He will strengthen you, my brother, my sister. నా ప్రియమైన సహోదరి సహోదరు, ఆయన నిన్ను బలపరుస్తాడు. You will never be the same again. నీవెప్పుడు కూడా ఇంత ముందున్న మనిషిలాగా ఉండవు. Because God is here. ఎందుకంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. Father, we thank you for this moment. దేవా, ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు. We, oh Lord, commit ourselves into your mighty hands. దేవా, మమ్మును మేము నాయన నీ యొక్క బలమైన హస్తాలకు అప్పజెప్పుకుంటున్నాం. And Lord, we pray for your touch in all our lives. దేవా, నీవే నాయన నీ హస్తము ద్వారా మమ్మల్ని అందరినీ తాకండి. Every discouragement be removed from the hearts and minds of people. ఎవరి జీవితంలో అయితే నిరాశ ఉన్నదో, నిస్పృహ ఉన్నదో అవన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. Lord, I pray, oh Lord God, that every heart be strengthened right now. ప్రభువా, ఈ సమయంలో ప్రతి ఒక్క హృదయాన్ని నీవే బలపరచండి. Every mind be strengthened right now. ప్రతి ఒక్క మనస్సును స్థిరపరచండి. Lord, I pray that your patience, divine patience, may be produced in every heart and every mind. దేవా, ప్రతి ఒక్కరి జీవితంలో నీ పరలోకపు ఓర్పు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. That through patience your people may be able to possess their soul. ప్రభువా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఓపికతో నాయన వారి ప్రాణములు కాపాడుకోవటానికి నీవు వారిని దీవించండి. Lord, without you we can do nothing. ప్రభువా, నీవు లేకుంటే మేమేమి చేయలేము. We need your help, Lord. నీ యొక్క సహాయం మాకు అవసరం తండ్రి. We surrender ourselves. ప్రభువా, మమ్మును మేము నీ పాదముల మీద పడవేసుకుంటున్నాం. Have your way, Lord. ప్రభువా, నీ యొక్క మార్గములే మా జీవితంలో నెరవేరును గాక. In Jesus name we pray. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. Just turn to your neighbor one more time. మీ యొక్క పక్కనున్న వాళ్ళ వైపు ఒక్కసారి తిరగండి. And tell your neighbor, మీ పక్కనున్న వాళ్ళతో చెప్పండి, I'm going to be patient. నేను ఓపిక కలిగి ఉంటాను అని చెప్పండి. Come on, ఒకసారి చెప్పండి. I am going to be patient. I'm going to be patient. నేను ఓపిక కలిగి ఉంటానని చెప్పండి. మీ పక్కనున్న వాళ్ళతో ఎవరితోనైనా చెప్పండి. Come on. I'm going to wait patiently for the Lord. నేను దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటానని చెప్పండి. Come on, చెప్పండి ఒకసారి. Hallelujah. God bless you. दिल थोड़ा हल्का हुआ नहीं हुआ? కొంచెం లైట్ అయిందా లేదా? Hallelujah. God bless you. Thank you very much and wish you all a very happy church anniversary. May you have many more till the coming of our Lord Jesus Christ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరందరికీ మీ యొక్క సంఘపు వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రభు రాకడ వరకు ఆయన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.